ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ అందించింది. వ్యవసాయంలో అనేక పంటలు సాగు చేసినా కూడా ఏ పంట సాగు చేసినా గిట్టుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. రైతులకి ఎంతో కొంత ఆదాయాన్ని ఇచ్చి చాలా కుటుంబాలని ఆదుకుంటుంది పాడి పరిశ్రమ. ఒక గేదె ఉన్నాయండి, రెండైనా, మూడైనా, నాలుగైనా. రైతులు వారికి ఉన్న గేదెలను బట్టి కనీసం ఒక అరెకరా నుంచి ఎకరంలో పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి అని చెప్పేసి నిపుణులు ప్రతి సంవత్సరం చెప్తూ ఉంటారు. 4 గేదెలు ఉన్న రైతు తప్పనిసరిగా ఒక ఎకరంలో పశుగ్రాసం సాగు చేసుకోవాలి. అంతా భూమి అంతా పంటలు సాగు చేసినా కూడా, అవి పండించినా కూడా మార్కెట్కి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఉండడం లేదు. కనీసం పాడి గేదెలు అన్నా ఉంటే కనీసం కుటుంబానికి నెలకు 10,000 ఆదాయం అన్నా వస్తుంది. అందుకే పాడిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3,600 టన్నుల గడ్డి విత్తనాలను సిద్ధం చేసింది. రకరకాల పశుగ్రాసాలు 75% రాయితీతో పశు వైద్యశాలల్లో, ఆయా గ్రామాల్లో ఉండే పశు వైద్యశాలల్లో రైతులకి 75%తో సరఫరా చేయటం ప్రారంభించారు. రైతు సోదరులు తప్పనిసరిగా పశుగ్రాసాలు పెంచండి. ఉన్న భూమి మొత్తం పంటలు కనుక పండిస్తే పండిన పంటకి గిట్టుబాటు ధర దక్కే అవకాశం లేదు. మార్కెట్లో సప్లై పెరిగితే ఆటోమేటిక్గా ధరలు తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల రైతు సోదరులు 10 ఎకరాలు ఉన్న రైతు 2 ఎకరాల్లో పశుగ్రాసాలు పెట్టుకున్న నష్టం లేదు. అయితే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నగరాలకు సమీపంలో పశువులు పెరుగుతూ ఉన్నాయి. నగరాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో పశువులు పూర్తిగా అంతరించిపోతూ ఉన్నాయి. గతంలో 10-20 గేదెలు ఉండే కుటుంబాల్లో కూడా ప్రస్తుతం 1 గేదె కూడా లేకుండా పోయింది. అంటే ఆ వర్క్ చేయగలిగిన వారు లేకుండా పోయారు. గతంలో ఉన్నవారు కొంచెం పెద్ద వయసు కావడం వల్ల ఆ పశువులు, ఆ కార్యక్రమాలు మెయింటైన్ చేయలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమ ఎదగబోతూ ఉంది. అనేక యంత్రాలు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ఆ వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.